గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీనే అన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ కోసం పోరాడే వాళ్లే గల్లీలో కూడా ఉండాలన్నారు. ఓటు వేసే సమయంలో ఒక్కసారి ఆలోచించాలి. నేను ఓటు దేనికోసం వేస్తున్నా? నాకు ఉద్యోగం రాలేదని ఓటేద్దన్న ప్లీజ్, నాకు న్యాయం జరగలేదని ఓటేద్దన్న ప్లీజ్. నేను అనేది పక్క పెట్టాడు. మనకు ఏం జరిగింది, సమాజానికి ఏం జరిగింది, సమాజంలో పరిస్థితి, ఈ దేశంలో పరిస్థితి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికల, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల, దేశంలో ఎవరు ఉండాలి? నా ఒక్క శ్లోకం ఒకటే, గల్లీలో ఎవరు ఉన్నా పర్వాలేదు, గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం మోడీనే ఉండాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా పోయినసారి బండి సంజయ్ గారు కరీంనగర్లో గెలిచారు. ఏమన్నా ఒక్క రూపాయి పని తెచ్చినాడే, ఒక ప్రాజెక్టు తెచ్చినాడే ఢిల్లీకి వెళ్ళి? కరీంనగర్కి ఆయన చేసిన మేలేమన్నా ఉన్నదా? సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అంటే వాళ్ళు మాటలు చెప్తారు తప్ప చేతల్లో ప్రజలకు చేయగలిగేది ఏమి ఉండదు. అందువల్ల మనం కూడా కాంగ్రెస్ బీజేపీల సెంటిమెంట్లో ఇవేవో మనం పట్టించుకోవద్దు. గల్లీలు ఎవడున్నా, ఢిల్లీలు ఎవడున్నా, మా ఎంపీ మాత్రం మా కోసం కష్టపడేటోడు, మా కోసం కొట్లాడేటోడు, తెలంగాణ గొంతు వినిపించేటోడే మన ఎంపీ ఉండాలి అనే విధంగా కూడా మనం గట్టిగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది.